కి స్వాగతం. మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన ఆర్పి పార్టీ అధ్యక్షులకి, ఇక్కడ ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు చెరుకూరు శ్రీనివాసులు. నా తండ్రి గారు చెరుకూరు వెంకటేశ్వర్లు, నా తల్లి గారు చెరుకూరు అనసూయమ్మ. వీళ్ళకి చెరుకూరు వెంకటేశ్వర్లు, చెరుకూరు అనసూయమ్మకు ముగ్గురు కుమారులు. వాళ్ళ తండ్రి గారు 1997లో చనిపోయినారు. చనిపోయిన తర్వాత మా ముగ్గురికి మనశ్రద్ధలు వచ్చి ఒక పెద్ద మనుషులు తీసుకుని వచ్చి కూర్చొని పెట్టుకొని 2000లో 10 ఎకరాల 1 సెంటుని ముగ్గురు అన్నదమ్ముళ్ళు 3 ఎకరాల 33 సెంట్లు పెద్ద మనుషుల సమక్షంలో భాగాలు పరివర్తన చేసుకున్న దానికి తెల్ల కాగితం మీద చేసుకున్నాం. స్టాంప్ కాగితాల మీద చేసుకోలేదు, పొరపాటు అయిపోయింది. అప్పుడు తెల్ల కాగితం మీద చేసుకున్నాం. ఎవరు భాగాల వాళ్ళు చేసుకుంటా ఉన్నాం. పొజిషన్లో గత 30 సంవత్సరాల దాకా పొజిషన్లో ఆ పొలంలో మేమే ఉన్నాం. డాక్యుమెంట్స్ అన్నీ మా ఫాదర్ పేరు మీద ఉన్నాయి. కానీ రికార్డులో నా తండ్రి గారు చనిపోయిన తర్వాత నా తల్లి గారి పేరు మీదకి ఎక్కించాలి. పలు దఫాలుగా ఎంఆర్ఓని, విఆర్ఓని, ఆర్డీఓ ఆఫీస్ని, కలెక్టర్ గారిని అందరినీ ప్రాధేయపడ్డా. సార్, ఇది నా తండ్రి గారు సంపాదించినది. నా తండ్రి గారు సంపాదించిన పొలాన్ని నా తల్లి గారి పేరు మీదకి ఎక్కించి ముగ్గురు అన్నదమ్ములకి సమభాగాలు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని అందరూ ప్రాధేయపడ్డారు. గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసినది ఏమిటంటే, 97లో చనిపోతే మా నాన్న 2006లో మా నాన్న వీలునామా రాసిచ్చాడని మా చెరుకూరు వెంకట రఘుకుమారు దొంగ ఫేక్ వీలునామా ఒకటి సృష్టించి, అది రిజిస్ట్రేషన్ కూడా కాదు, ఫేక్ వీలునామా, ఫేక్ డాక్యుమెంట్స్ 2008లో అతని పేరు మీద మార్చుకొని, తన పేరు మీద మార్చుకున్న ఆ పొలాన్ని తన భార్య, ఫస్ట్ భార్య కాదు రెండో భార్యకి అతను రాయించాడు. రాయించిన తర్వాత మా రెండో అన్న నందగోపాల్ దాని మీద పోరాటం చేశాడు. పోరాటం చేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి 1Bను అడంగలు క్యాన్సిల్ చేయించి ఈసీలో పేరు తీపించలేదు సార్. ఈసీలో పేరు అట్టా ఉంది. తర్వాత 2016లో నేను 2008లో ఒంగోలుకి వెళ్ళిపోయాను సార్. 2008లో ఒంగోలుకి వెళ్ళిపోయి నాకు బ్యాంకు ఉద్యోగం అప్రైజర్గా వస్తే బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటాను. 2016లో నేను సింగపేట నా తండ్రి గారు సంపాదించిన నాకు రావాల్సిన భాగంలో నేను 3 ఎకరాల 33 సెంట్లలో వరి నాట్లు వేశాను. వరి నాట్లు వేస్తే అతను రాత్రి 12 గంటలకి కొల్లు శ్రీనివాసులు, చెరుకూరు వెంకట రఘుకుమారు, అక్కడ నార్త్ మోపులో సేనయ్య, బొట్టు సేనయ్య అని అంటారు, వీళ్ళు ముగ్గురు వచ్చి రేతులు పూట వచ్చి ఆ 3 ఎకరాల 33 సెంట్ని దున్నిచ్చేసి, ట్రాక్టర్తో దున్నిచ్చేసి ఇది చేశారు సార్. అప్పుడు నేను ఛానల్ కూడా పిలిపించి చెప్పాను. కానీ నాకు ఏ రెస్పాన్సిబుల్ లేదు. అక్కడ అధికారులు కూడా దాని మీద చర్య తీసుకోలేదు, పోలీసు గారు చర్య తీసుకోలేదు, ఎలాంటి న్యాయం జరగల. తర్వాత నా ఉద్యోగం పోతుందని నేను అక్కడే ఉండి నా బిడ్డలు పెంచుకుంటా అక్కడే ఉన్నాను సార్. ఇక్కడ 2025 దాకా మా రెండో అన్న నందగోపాల్ చేతిలోనే ఉంది, పొజిషన్లోనే ఉంది, మా పొజిషన్లోనే ఉంది. ప్రస్తుతం నాకు ఇబ్బందులు అయ్యి 2028లో సింగపేటకు వచ్చి 3 ఎకరాల 33 సెంట్లు నేను కౌలుకి ఇస్తున్నానని మా పెద్దన్న చెరుకూరు రఘుకుమార్కి చెప్పాను. సరే, మా అన్న కూడా కలిసి వచ్చాడు, నాతో కలిసి వచ్చి, సరేరా నీ పొలం ఇస్తున్నావు, నా పొలం కూడా ఇయ్యి, ఇద్దరం కలిసి అతనికి ఇచ్చేద్దాం అన్నాడు. సరే, ఇద్దరం కలిసి అతనికి ఇచ్చాము. అన్నకు కూడా ఫోన్ చేసి చెప్పిన రికార్డులు ఉన్నాయి సార్. అతను సరైన అంటేనే నేను పోసింది. అతను చాలా క్రిమినల్ మైండ్ అని కూడా నాకు తెలుసు. క్రిమినల్ మైండ్, మెంటాలిటీ కలిగిన వ్యక్తి కూడా నాకు తెలుసు. కానీ అతను పొయ్యమంటే పోద్దాం అనుకున్నాను, లేకపోతే ఆపేది అనుకున్నాను. సరే, ఆయన పొయ్యమన్నాడు కాబట్టి 6 ఎకరాల 40 సెంట్లు నారు పోసాను సార్. నారు పోసిన తర్వాత ఆ నారును కూడా రేతులు పూట వచ్చి ట్రాక్టర్తో దున్నిచ్చి వేశాడు. నేను ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశాను అల్లూరులో. ఎస్ఐ గారు ఎలాంటి మేము రిపోర్ట్ తీసుకోలేము, మాకు పై నుంచి ఆర్డర్ వస్తున్నాయి అని ఎస్ఐ గారు చెప్పారు. సరే సార్, నేను గమ్ము అయిపోయాను. నేను అప్పటి నుంచి కలెక్టర్ చుట్టూరు,
ఎస్పీ గారి చుట్టూరు, సిఏ గారి చుట్టూరు, ఆర్డీఓ గారి చుట్టూరు, అందరి చుట్టూరు తిరిగాను సార్. నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. ఇప్పుడు ఆ పొలము వరి కోతకు వస్తే అప్పుడన్నా న్యాయం జరుగుతుందని నేను నా భార్య వచ్చాము. 2 రోజులు అక్కడే వాళ్ళు వరి కోతకు వస్తున్నారంటే మేము అడ్డుపోయాం కోత మిషన్కి. అక్కడే పనుకున్నాం సార్. ఆ బాటలోనే వాళ్ళు చేసిన బాటలోనే 2 రోజులు టెంట్ వేసుకొని పడుకున్నాం. టెంట్ వేసుకొని పడుకొని అంటే వాళ్ళు వచ్చి మాకు ఎలాంటి రెస్పాన్స్ దావన పోతా ఉంటే ఆర్పిఐ పార్టీ అధ్యక్షులు ఏందమ్మా ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ పడుకొని ఉన్నామని అంటే మా పొలాన్ని వేరే వాళ్ళు ఇచ్చి కోసుకుంటున్నారు, మాకు న్యాయం చేస్తే మీ ద్వారా న్యాయం జరగాలని వీళ్ళని ప్రాధాయపడ్డాం. వీళ్ళు వచ్చి మాకు సహకరించి మీ పొలాన్ని మీకు ఇప్పించి మీకు న్యాయం చేసి పూచి మాదని వాళ్ళందరూ కలిసి భరోసా మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సరే సార్ మాకు న్యాయం చేయండి, మీకు రుణపడి ఉంటామని చెప్పాం. సరే మస్తాన్ రావు గారు కూడా సరే అని అన్నారు. తర్వాత 2 రోజులు మస్తాన్ రావు గారు ఫోన్ చేశారు పోలీసు శ్రీనివాసులకి. ఏం శ్రీనివాసులు వాళ్ళ పొలాన్ని నువ్వేసి నువ్వు వస్తుంటే ఎట్లా ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ న్యాయం, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పినారు. నేను విఆర్ఓ కూడా చాలాసార్లు చెప్పా, సార్ ఇది చట్ట వ్యతిరేకము, భూ కబ్జా చేస్తున్నాడు, ఇది మీరు చర్య తీసుకొని విఆర్ఓ చర్య తీసుకొని న్యాయపరంగా ధర్మపరంగా ఇక్కడ లోకల్గా స్థానికులను అడిగి విచారించి ఎవరిది ఈ పొలము, ఇది రికార్డులో మా నాన్న పేరు మీద ఉంది, పక్కాగా రికార్డులో డాక్యుమెంట్స్ మా నాన్న పేరు మీద ఉన్నాయి, తల్లిపారి మీద ఎక్కించమంటే మీరు ఏదో అతను రవికుమార్ పేరు మీద ఉంది, రవికుమార్ రాపించుకొని ఉన్నాడు, ఇట్లాంటి ఫేక్ వాళ్ళతో కలిసి విఆర్ఓ వాళ్ళు మీరు ఈ విధంగా చెప్తున్నారు, మాకు ఎండార్స్మెంట్ పంపిస్తున్నారు, ఇది న్యాయం కాదు సార్, మీరు విచారించి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మాకు న్యాయం అని విఆర్ఓ కలిగారు. విఆర్ఓ వాళ్ళు ఎలాంటి స్పందన లేదు, కానీ ఒక దుర్మార్గులకి వాళ్ళకే న్యాయం చేస్తున్నారు, ధర్మబద్ధంగా న్యాయంగా బతికోవడానికి న్యాయం చేస్తున్నారు. ఈ అధికారులు కూడా వాళ్ళు కూడా మనసులు కరిగి విచారించి ఈ పొలాన్ని ఎవరు కొన్నారు, దాన్ని సాక్ష్యాలపూర్వకంగా తీసుకొని రికార్డులో ఎవరి పేరు మీద ఉంది, అది ఎవరికి రావాలి, ఎవరికి చెందాలి అని అధికారులు దీన్ని దయ ఉంచి మాకు న్యాయం చేసి మా పొలాన్ని మాకు ఇప్పించవలసిందిగా అధికారులను ప్రాధాయపడుతున్నాను సార్. ఇది 30 సంవత్సరాల నుంచి పోరాటం, 1-2 సంవత్సరాలు కాదు. కానీ అధికారులు కూడా ఒకసారి చెరుకూరు వెంకటరావు కుమార్ చేస్తారు, ఒకసారి నా పేరు మీదగా చేస్తారు, మళ్ళీ ఇంకోసారి ఇంకో పేరు మీద కూడా చేయొచ్చు. వీళ్ళు ఆ విధంగా ఉన్నారు సార్. అధికారులు కలెక్టర్ గారు కలుగు చేసుకొని దీనికి ఎవరు పొలం ఇది ఎవరికి రావాలి, కలెక్టర్ దీని మీద దృష్టి పెట్టి వాళ్ళకి ఎవరు పొలం ఉంటే వాళ్ళకు అందేటట్టు అమ్మగారి పేరు మీద ఇచ్చేటట్టు కలెక్టర్ గారు దయ ఉంచి దీన్ని మీ పరిగణలోకి తీసుకొని మా అమ్మ పేరు మీదకి ఎక్కించవలసిందిగా కోరుతున్నాను. అమ్మను కూడా ఒక రిపోర్ట్ కూడా